క్రాంతి కుమార్ మన మధ్యన అబ్బాయి లేకపోయినా గానీ వెంకటేశ్వర అన్న దగ్గరికి మా జిల్లా అధ్యక్షులు మా అవినాష్ గారు గానీ అలాగే గౌతమ్ రెడ్డి గారు గానీ ఆసిఫ్ గారు గానీ పోతిన మహేష్ గారు గానీ రెహానా ఈ వార్డు కార్పొరేటర్గా ఉన్న రెహానా గారు గానీ అలాగే మా స్టేట్ వైడ్ జిల్లా వైడ్ నియోజకవర్గ వైడ్ అందరూ నాయకులు ఈరోజు వచ్చి వెంకటేశ్వర అన్నకి వైఎస్ఆర్సీపీ తరపున జగన్మోహన్ రెడ్డి అన్న తరపున మేమందరం వచ్చి కలవటం జరిగింది. ఏదైతే క్రాంతి కుమార్కి జరిగిన అన్యాయం ఉందో అది తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. ఈ రాజకీయ హత్యలు ఎప్పటికాగుతాయి? సాయికృష్ణ లాంటి చిన్నపిల్లల్ని ఈరోజు క్రాంతి కుమార్ లాంటి వాళ్ళని ఇంకెంతమందిని వీళ్ళు బలిపెట్టుకుంటారు? ఇలాగే బడుగు బలహీన వర్గాల కులంలో ఉన్న 12 నుంచి 15 మంది ఎస్సీ కులంలో పిల్లలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీసు దాడులు గాని లేకపోతే ఈ పోలీసులు చేస్తున్న హింసలో గాని ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో గాని చనిపోవడం జరుగుతుంది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొంటున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని హోంమంత్రి అనిత గారు గాని అలాగే డిప్యూటీ సీఎం అని చెప్పుకుని తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు గాని ఎక్కడా చీమ కుట్టినట్టు కూడా లేదు. 23 ఏళ్ల పిల్లోడు సాయికృష్ణ, ఆ కుర్రోడు చనిపోయినా గాని జగన్మోహన్ రెడ్డి గారు బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ ఇంటికెళ్లి వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే గాని ఆ అబ్బాయి చావు విషయం బయటికి రాకుండా సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అని అంటే ప్రాణం విలువ వాళ్ళకి రూపాయితో సెటిల్మెంట్ చేసేస్తారు. చేసేసి ఎన్ని ప్రాణాలైనా వాళ్ళు తీసేస్తారు. ఈరోజు క్రాంతి కుమారు అంత దారుణంగా ఎంతో మనోవ్యాధ కలగకపోతే ఆ అబ్బాయికి అలా సెల్ఫ్ వీడియో తీసుకొని తను సూసైడ్ చేసుకున్నాడు అని అంటే అసలు ఎంత మనోవేదనకు గురి అయి ఉంటాడు, ఎంత హింసకు గురై ఉంటాడు, ఎంత బాధను భరించి ఉంటాడు. ఇదంతా లెక్కలోకి రావటం లేదు. కేవలం రూపాయి ఇస్తాము, సెటిల్మెంట్ చేసేస్తాము, వాళ్ళ నోర్లు మూయించేస్తాము. ఏ రకంగా మూయించేస్తారు? 3 పిల్లలు, వాళ్ళ భవిష్యత్ ఏంటి? రేపటి రోజున వాళ్ళ తాతగారు వయసై ఉన్నారు, ఆయన చూస్తారా? ఎవరు చూసారు ఆ పిల్లల్ని? ఆ పిల్లలకి దిక్కేంటి? ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపి వచ్చి ఆయన మాట్లాడితే సాయికృష్ణ వాళ్ళతోటి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు సెల్ఫ్ వీడియో తీసుకొని మరి ఆయన ఈ రకంగా క్రాంతి కుమారు చనిపోతే కనీసం ఇంతవరకు వెంకటేశ్వర అన్నగారు గాని లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఎవరిని పిలవడం గాని మాట్లాడటం గాని లేదు. ఏం జరిగింది అని వీడియో ప్రపంచమంతా చూస్తుంది. ఈ రాజకీయ హత్యలు ఏ రకంగా జరుగుతున్నాయి, కూటమి నాయకుల పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉందన్నది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. కానీ వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం, ఇంతవరకు కనీసం సిపి గారు గాని లేకపోతే ఆ హోంమంత్రి గాని ఎవ్వరూ వచ్చి ఒక మాట కూడా మాట్లాడకపోవడం, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకపోవడం అన్నది ఎంత దారుణంగా ఉంది ఈ రాష్ట్రంలోన. ఈ దిక్కుమాల పరిపాలన అన్నది ప్రజలు ఒకసారి గమనించాలి. ఈ రోజు ఈ ఇంట్లో జరిగింది, రేపు మన ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి రావచ్చు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఇంకెక్కడ ఎవరిళ్లలో జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ఈ కూటమి నాయకులను ప్రశ్నించాలి, పోలీసు వ్యవస్థను ప్రశ్నించాలి. ఎందుకింత దారుణంగా? క్రాంతి కుమార్ మీద ఒక్క కేసు కూడా లేదు. ఎందుకు ఆ పిల్లోడిని ఇంత హింస పెట్టడం ఏంటి? ఆ పిల్లోడు ఏం చేశాడని రోజు వచ్చి పోలీసులు ఇంటికొచ్చి ఆ పిల్లడికి నరకం అంటే ఏంటో చూపించి ఆ పిల్లడి జీవం ఆ పిల్లడు తీసుకునేలా చేసినారు అని అంటే ఎంత దుర్మార్గమైన పాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఆ పిల్లోడు సాయికృష్ణ బూడిద కూడా వాళ్ళ అమ్మకి దొరకనివ్వలేదు అని అంటే ఇది ఏం పాలన? ఇంత దుష్ట పాలన, ఇంత దుర్మార్గమైన పాలనని ఏ రోజు మనం కనీవిని ఎరగలేదు. ఇలాంటి నాయకులకి, ఇలాంటి పోలీసు వ్యవస్థకి, ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్కరు వీళ్ళని ప్రశ్నించాలా. ఖచ్చితంగా మన క్రాంతి కుమార్కి కూడా న్యాయం జరగాల. జరిగే విధంగా తక్షణమే కూటమి నాయకులు వాళ్ళు పిలిపించి మాట్లాడడమో లేకపోతే వాళ్ళు వచ్చి మాట్లాడడమో చేసి వాళ్ళ కుటుంబానికి గాని ఆ పిల్లలకు గాని న్యాయం చేయలేకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ తరపున మేము ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాను.